రక్షణ రంగంలో యువత రాణించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొంది పోలీస్, ఆర్మీ ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ భట్టడ్, సిఐ రవిబాబు, ఎంఈఓ వెంకటయ్య, శ్రీ సాయి కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చంద్రయ్య తదితరులు హాజరై మాట్లాడారు. ఉద్యోగం రాని వారు నిరాశ పడకుండా పట్టుదలతో శ్రమించాలని పిలుపునిచ్చారు. పాల్గొనే మీ అందరికీ ఆ అవకాశం కల్పించిన వారియర్స్ డిఫెన్స్ అకాడమీ అధ్యక్షుడి ఆంజనేయులు గారికి ప్రత్యేక అభినందనలు. అతని బార్డర్లో దేశ రక్షణ కొరకు ప్రాణత్యాగం కూడా వెనకాడకుండా కృషి చేస్తూ అతనికి దొరికిన కొద్దిపాటి సమయాన్ని మీకు వెచ్చించి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నాకు తెలిసి మీరు కూడా తర్వాత ఈ అకాడమీని ఈరోజు 26 మంది, నెక్స్ట్ ఇయర్ 100-200 మంది, ఈ రాష్ట్రంని అత్యంత గొప్ప అకాడమీగా మీ అందరి సహాయ సహకారంతో తీర్చిదిద్దడానికి సహాయం చేస్తారని ఆశిస్తూ క్షమించాలి. కొంచెం ఎలక్షన్స్ టైం కాబట్టి మాకు వేరే అదర్ మీటింగ్స్ ఉన్నాయి, అందుకని కొంచెం తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ అవకాశాన్ని మీకు కల్పించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.